తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నారాయణరెడ్డిపల్లిలో కేతిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. మరొకవైపు తాడిపత్రిలో శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు జెసి ప్రభాకర్ రెడ్డి. ఇప్పటికే టీడీపీ తాడిపత్రికి పెద్ద ఎత్తున భారీగా చేరుకున్నారు. కార్యకర్తలు ఇరు నేతల రాకతో పోలీసులు భారీగా మోహరించారు. తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నారాయణరెడ్డిపల్లిలో కేతిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. మరొకవైపు తాడిపత్రిలో శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు జెసి ప్రభాకర్ రెడ్డి. ఇప్పటికే తాడిపత్రికి పెద్ద ఎత్తున భారీగా చేరుకున్నారు. కార్యకర్తలు నేతలతో ఇరు నేతల రాకతో పోలీసులు భారీగా మోహరించారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. హిమబిందు ప్రస్తుతం అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణము నెలకొంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాలా, ఆయన ఇంటికి వెళ్లేందుకు అవకాశం కల్పించాలా అని చెప్పేసి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో కూడా ఆయనకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా శాంతి భద్రతల దృష్ట్యా అతన్ని తాడిపత్రికి తన ఇంటికి వెళ్లకోకుండా పోలీసులు అడ్డుకుంటూ వస్తున్నారు. అయితే ప్రభాకర్ రెడ్డి ప్రోద్బలంతోనే తన ఇంటికి పోవటానికి అవకాశం ఇవ్వకోకుండా చేస్తున్నారని చెప్పేసి పెద్దారెడ్డి అనేక సార్లు ఆరోపిస్తూ వచ్చారు. అయితే హైకోర్టు నుంచి పెద్దారెడ్డి కంటెంప్ట్ ఆర్డర్ తీసుకురావడంతో ప్రస్తుతం ఈ రోజు ఖచ్చితంగా 11 గంటల సమయంలో పెద్దారెడ్డిని తాడిపత్రిలోని తన నివాసానికి చేర్చాలా, అక్కడ ఏమైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే తప్పుకోకుండా స్పెషల్ ఫోర్స్ నైనా సరే పెట్టి అతన్ని ఇంటికి చేర్చే బాధ్యత పోలీసులదేనంటూ కూడా తాజాగా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ హైకోర్టు ఆర్డర్ మేరకు కూడా ఇవాళ తన సొంత గ్రామమైన తిమ్మంపల్లి నుంచి ఇప్పుడు ప్రస్తుతం పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకుంటున్నారు. అయితే మధ్యలో నాగిరెడ్డిపల్లి వద్ద ప్రస్తుతం పోలీసులు అక్కడ పెద్దారెడ్డిని అడ్డగించారు. అయితే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అక్కడ శివుని విగ్రహం ఆవిష్కరణ ఉంది. ప్రస్తుతానికి అక్కడ జనాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు పోయేంత వరకు కూడా మీరు తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చేదానికి అవకాశం లేదు. ఈ ఇరు వర్గాల వారు కూడా తారసపడితే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది కాబట్టి కాసేపు మీరు ఆగిపోవాల్సిందే అని చెప్పేసి ప్రస్తుతము పోలీసులు అటువైపు నుంచి వస్తున్నటువంటి పెద్దారెడ్డిని అడ్డుకుంటున్నారు. అయితే ఇటువైపు నుంచి తాడిపత్రి పట్టణంలోకి బయలుదేరినటువంటి జెసి ప్రభాకర్ రెడ్డిని ఆయన ఇంటికి చేర్చేందుకు ఇంటికి పంపించేసి తర్వాత పెద్దారెడ్డిని తన ఇంటికి చేర్చేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మొత్తం తాడిపత్రి పట్టణాన్ని అంతా కూడా పోలీసులు తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను అయితే తాడిపత్రిలో మోహరించారు. ప్రధానంగా డిఎస్పీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటి వద్ద ప్రస్తుతము బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే పెద్దారెడ్డి ఇంటికి ప్రభాకర్ రెడ్డి ఇంటికి 2 ఇండ్లు కూడా అత్యంత సమీపంలోనే ఉంటాయి. ఈ ఇద్దరు నాయకుల ఇండ్ల వద్ద ఎక్కువ శాతము జనాలు గుమ్ముగూడుకోకుండా కూడా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. అయితే కోర్టు పెద్దారెడ్డికి మాత్రం ఇచ్చింది. ఏ సమయంలోనైనా సరే ఖచ్చితంగా 50 నుంచి 60 మంది పెద్దారెడ్డి వెంట ఉండటానికి. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.